శ్రీమాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అమలకి ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాం. అమలకి ఏకాదశి పాల్గొన మాస శుక్లపక్షంలో వచ్చే పవిత్రమైన రోజు. మనకి ఒక సంవత్సరంలో దాదాపు 24 నుంచి 26 ఏకాదశులు ఉంటాయి. ప్రతి ఏకాదశి దాని సొంత ప్రత్యేకతను కలిగి ఉంటుంది. శ్రీ మహావిష్ణువు చర్యలను బట్టి శయన ఏకాదశి, పరివర్తన ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి, సఫల ఏకాదశి, నిర్జల ఏకాదశి ఏర్పడ్డాయి. కానీ ఉసిరిక నామంతో ఏర్పడినది మాత్రం అమలకి ఏకాదశి మాత్రమే. అమలకి ఏకాదశి రోజు ఉసిరి చెట్టుకు విశేష పూజలు చేస్తారు. ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు ఉసిరి చెట్టును విష్ణు స్వరూపంగా భావించి పూజించటం, ఉపవాసం, జాగరణ చేయటం వల్ల సర్వ పాపాలు నశించి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అమలకి ఏకాదశి వ్రతానికి సంబంధించిన పురాణాలలో ఒక కథనం ప్రకారం విష్ణువు నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడు తర్వాత తనని ఎవరు సృష్టించారు, తన జన్మ వృత్తాంతం తెలుసుకోవాలని తీవ్ర తపస్సు చేస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అతడి ముందు ప్రత్యక్షమవుతాడు. తనని సృష్టించిన కర్తను చూసిన వెంటనే బ్రహ్మదేవుడు ఆనందంతో కన్నీళ్లను పెట్టుకుంటాడు. ఆ కన్నీళ్లు విష్ణుమూర్తి పాదాలపై పడతాయి. అలాగే ఆ కన్నీటి బిందువులే అమలకి వృక్షాలుగా రూపాంతరం చెందుతాయి. బ్రహ్మదేవుని భక్తికి పొంగిపోయిన శ్రీ మహావిష్ణువు బ్రహ్మతో ఇలా అంటాడు: నీ యొక్క కన్నీళ్లతో ఏర్పడిన ఈ అమలక వృక్షం మరియు దాని యొక్క ఫలాలు నాకు ప్రియమైనవి. ఎవరైతే ఫాల్గుణ మాస శుక్లపక్షంలో వచ్చే అమలకి ఏకాదశి రోజున అమలకి వృక్షం యొక్క పూజ నిర్వహిస్తారో వారి యొక్క సర్వ పాపాలు పోగొడతానని, వారికి మోక్షం ప్రసాదిస్తానని చెప్తాడు. అప్పటి నుండి అమలకి ఏకాదశి రోజు అమలక వృక్షం పూజ నిర్వహించటం, అమలక ఫలాలను శ్రీ మహావిష్ణువుకు సమర్పించడం జరుగుతుంది. అంతేకాక ఈరోజు ఉసిరి చెట్టు సమీపంలో లక్ష్మీదేవి, కుబేరుడు నివాసం ఉంటారని ప్రతీతి. అలాగే హోలీకి ముందు వచ్చిన ఈ ఏకాదశి రోజున రాధాకృష్ణులు ఉసిరి చెట్టు కింద ఉంటారని మన పురాణ గాథలు చెప్తున్నాయి. అమలకి ఏకాదశి వ్రతం వెనుక ఉన్న మరొక పురాణ గాథ. వ్యాస మహర్షి రచించిన బ్రహ్మాండ పురాణంలో వశిష్ఠ మహర్షి వివరించిన అమలక ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాం. పూర్వం చిత్రసేనుడు అని రాజు ఉండేవాడు. అతని రాజ్యంలో ఏకాదశి ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది. ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండేవారు. ఒకరోజు రాజు ఏకాదశి రోజు అడవిలో వేటకు బయలుదేరతాడు. అక్కడ కొందరు బందిపోట్లు రాజును చుట్టుముడతారు. ఆయుధాలతో రాజుపై దాడి చేస్తారు. కానీ దైవ అనుగ్రహం వల్ల ఆయుధాలు పూలుగా మారిపోతాయి. బందిపోట్ల సంఖ్య ఎక్కువ కావటం, దీంతో పాటు రాజు ఉపవాసం ఉండటం వల్ల కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు ఆశ్చర్యంగా రాజు శరీరం నుంచి ఒక దివ్యశక్తి ఆవిర్భవించి రాక్షసులందరినీ సంహరించి కనిపించకుండా పోతుంది. రాజు స్పృహలోకి వచ్చిన తర్వాత రాక్షసులందరూ చనిపోయి కనిపిస్తారు. వాళ్ళని చూసి దొంగలని ఎవరు చంపారు అని ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆకాశం నుంచి ఒక దివ్యమైన వెలుగు వచ్చి, ఓ రాజా, మీరు అమలకి ఏకాదశి నాడు ఉపవాసం ఉండడంతో దైవానుగ్రహంతో రాక్షసులందరూ హతమయ్యారు. మీ శరీరం నుంచి వైష్ణవ శక్తి ప్రత్యక్షమై రాక్షసులను సంహరించి మళ్ళీ మీ శరీరంలోకి ప్రవేశించిందని చెప్తుంది. ఈ సంఘటన తర్వాత చిత్రసేనుడి రాజ్యంలో అమలక ఏకాదశి వ్రత మహత్యం ప్రసిద్ధి చెంది ప్రతి ఒక్కరూ ఆచరించడం మొదలు పెడతారు. మరో కథనం ప్రకారం చైత్రరథుడు అనే రాజు తన రాజ్యంలోని ప్రజలందరూ విష్ణువుని ఆరాధించడం వలన ఐశ్వర్యం పొందుతారు. ఒకానొక అమలక ఏకాదశి నాడు చైత్రరథుడు మరియు అతని ప్రజలు నది ఒడ్డున ఉన్న విష్ణు దేవాలయం సమీపంలోని విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టుని పూజించారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసం, జాగరణ చేసి రాత్రంతా విష్ణువుని స్తుతిస్తూ భజనలు, కీర్తనలు పాడుతూ ఉంటారు. ఆ సమయంలో ఆకలితో ఉన్న ఒక వేటగాడు తెలుసో తెలియకో ఆ గుంపులో చేరి అమలక ఏకాదశి వ్రతాన్ని అనుసరిస్తాడు. ఫలితంగా ఆ వేటగాడు తన మరణానంతరం ఒక రాజుగా పునర్జన్మ పొందుతాడు. ఈ కథలో నీతి ఏంటి అంటే, కల్మషం లేకుండా నిర్మలమైన భక్తితో అమలక ఏకాదశి వ్రతం ఆచరించడం వలన ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. ఏ భక్తి లేకున్నా అనుకోకుండా ఈ వ్రత నియమాలు పాటిస్తే మరుసటి జన్మలో శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుతారు. అమలక ఏకాదశి వ్రతం ఆచరించిన వారు ఈ వ్రత కథని చదువుకొని శిరస్సుపై అక్షంతలు వేసుకోవాలి. ఇలా చేసినట్లయితే వ్రత ఫలితం సంపూర్ణంగా కలుగుతుంది. ఈ వ్రతాన్ని ఆచరించలేని వారు వ్రత కథని విన్నా కూడా ఆ శ్రీ మహావిష్ణువు కృపకి పాత్రులవుతారు. ఇదండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.